మ్యూజికల్ చైర్స్ గేమ్ ఆడిరా పిల్లగాళ్ళకి? రన్ 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 సిట్ అంటే ఒక నిలబడే వస్తుంది కదా. ఇక్కడ లెక్క అట్లనే ఉంది. అంటే పిల్ల విద్యార్థులు రాసే నీట్ ఎగ్జామ్ ఎంతమంది అంటే 25 లక్షలు. నార్త్ కాశ్మీర్ టు కన్యాకుమారి మొత్తం ఈస్ట్ టు వెస్ట్ నార్త్ సౌత్ చూస్తే అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్, రాజమండ్రిలో ఉన్న 2 కాలేజెస్ కలిపినా కూడా టోటల్ సీట్స్ 1,20,000 కన్నా తక్కువనే. 13 లక్షల స్టూడెంట్స్ కి అసలు సీట్ ప్రైస్ కాదు. 10 కోట్లు మీరు పెట్టుకున్నా కూడా సీట్లు లేదు ఇక్కడ. అంటే 1,20,000 స్టూడెంట్స్ అయిపోయారు అనుకో, దాని తర్వాత మీరు 10 కోట్లు పెట్టుకున్నా కూడా సీట్ లేదు. అంటే అసలు సొల్యూషన్ లేదు ఇక్కడ. అదే క్వశ్చన్ అడిగారు కదా. నీట్ అయితే మా యూనివర్సిటీకి అడ్మిషన్ గురించి నీట్ అవసరం లేదు, కానీ విద్యార్థి నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మన దగ్గర వచ్చి కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాపస్ ఇండియాకి వస్తాడు కదా. తిరిగి వచ్చిన తర్వాత ఒక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ రాయడానికి నీట్ క్వాలిఫై ఉండాలి. ఇండియాకి వాపస్ వచ్చి తిరిగి వచ్చి ఇక్కడ నేను రిజిస్టర్ చేయను, నేను అమెరికాకి వెళ్ళిపోతా అంటే నీట్ అవసరం లేదు. ఉజ్బెకిస్తాన్ చూస్ చేసే కారణాలు ఏంటంటే, నంబర్ 1 ఢిల్లీ నుండి 2.5 hours 2 hours ఫ్లైట్, అది దగ్గరలో ఉంది, నియరెస్ట్ ప్లేస్, జాగ్రఫికల్లీ క్లోజెస్ట్. నంబర్ 2 బయోలేటరల్ రిలేషన్స్ విత్ ఇండియన్ గవర్నమెంట్ ఆర్ ద బెస్ట్. అంటే ఇప్పటి వరకు మనకి ఏవి ప్రాబ్లమ్స్ రాలేదు. ఉజ్బెక్ పీపుల్ మంత్లీ ఒక ఐ థింక్ 5 లక్షల ఉజ్బెక్ సిటిజన్స్ ఇక్కడ మెడికల్ టూరిజంకి వస్తారు. అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డయాలసిస్ పేషెంట్స్ కూడా ఇక్కడ వస్తారు ఢిల్లీకి. సో అంటే చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి.